నెక్స్ట్ ఆదినారాయణ 6 ప్రాబ్లం వస్తుంది. 6 ప్రాబ్లం నెక్స్ట్ అమ్మ సార్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇంకా అందుబాటులో కూడా పెట్టాం సార్. దీంతో పాటు త్వరగా సూక్ష్మ పోషకాలైన జింక్ తర్వాత బోరాన్ కూడా త్వరలో రైతులకి వస్తాయని తెలియజేశారు సార్. దాంతోపాటు మనకు ఫార్మ్ మెకనైజేషన్ కూడా చాలా మంది మనకు ఈ రోటోవేటర్లు పరికరాలు అన్నీ అయి ఉన్నారు. అది కూడా త్వరలో గవర్నమెంట్ ఒక 15 రోజుల్లో ఫార్మ్ మెకనైజేషన్ కింద మన మొత్తం వ్యవసాయ పరికరాలన్నీ తెలియజేస్తారు సార్. దాంతోపాటు అన్నదాత సుఖీభావ ముఖ్యంగా చూసుకుంటూ కూడా మండలంలో 5,269 మంది రైతులుగాను 2,11,00,000 టీఎంటీ సంఖ్యలో చూస్తుంది కదా 99 కోట్లు మొత్తం కలిపి 3.5 కోట్లు మన మండలానికి రావడం జరిగింది సార్. 99 లక్షలు సార్. సారీ ఫర్ కరెక్షన్ సార్. మొత్తం కలిపి 3,10,00,000 మన మండలానికి రావడం జరిగింది సార్. మధ్యవారి గ్రామంలో చూసుకుంటూ కూడా మొత్తం కలిపి 130 మంది బెనిఫిషియరీస్ ఉన్నారు సార్ ఈ పంచాయతీలో. దాన్ని వచ్చి 9,75,000 మన మధ్యవారి గ్రామాలతో రావడం జరిగింది సార్. ఇప్పుడు మిగతా 4,000 ప్రోడక్ట్స్ కూడా వాళ్ళకి మనుషుల మనస్తత్వం ఏంటంటే నాకు ఎంత వచ్చింది అనే దానికంటే పక్కన వాళ్ళకి ఎక్కువ వస్తులేదు. వానికి వచ్చిందే నాకు రాలేదు, వానికి వచ్చిందే నాకంటే ఎక్కువ వచ్చిందే. దీని నుంచి మంచికంటే ఎక్కువ చెడ్డ జరుగుతుంది మాకు. మీరు చెప్పాలా ఎందుకు రావడం లేదని. మా రాష్ట్ర ప్రభుత్వం తప్పు కాదమ్మా ఇది. కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానంలో మీరు సబ్మిషన్ సార్. యాక్చువల్గా ఈ దుబాయ్ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఆఫీస్కి వస్తారు సార్. మేము అప్లై చేసుకోవాలన్నా వద్దని వాళ్ళ క్రైటీరియా చూసి వాళ్ళకి తెలియజేసి వస్తాను సార్. ఓన్లీ చాలా తెలుగుగా మాట్లాడుతారు. మీరు రాజకీయాలు మేము 5 నెలలకు ఒకసారి కూడా వెళ్ళిపోవాలా, ప్రభుత్వం ఏం చేసిందనే చెప్పుకోవాలా. డబ్బులు ఇచ్చి తీసుకునేవాళ్ళండి. అది మాకు డబ్బులు ఇస్తామండి. మేము చెప్పిన వాళ్ళని మేము డబ్బులు ఇచ్చి మళ్ళీ తీసుకుంటాను. వాళ్ళు తెలియదు పాపం. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభుత్వం తెలియదు అనుకుంటారు. చెప్పదు మీరు నాయకులు కూడా ఏమైపోయినారంటే
సరే ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి మహిళా వృత్తుల సార్ మోదీ గారు కావాలని పడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి పంపిస్తారు. కూర్చోబెద్దమ్మా. దగ్గర నా అదే ఉన్నాడా సూపర్ అలాగా సో మామ అక్కడ గ్రామ రైతులందరూ కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అందరూ కూటమి సభ్యులు అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఒక్కొక్కరు కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. చాలరా ఇది పిచ్చుంటాడు. నాకు కొద్దిగా బట్టి విస్తీర్ణాన్ని పెంచుకోవడము, డిమాండ్ తగ్గితే విస్తీర్ణాన్ని తగ్గించి మీరు పండిస్తే మీకు నష్టం రాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు అన్ని యాప్స్ కానీ మీరు క్రియేట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ఆధునిక పద్ధతులు మార్కెటింగ్ సౌకర్యం మీరు పండించిన పంటని మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వం కూడా మొక్కజొన్న కందులు కొనుగోలు చేసినారు. సో మీరు తీసుకొని ప్రభుత్వానికి అంతే మీకు మంచి ధర లభిస్తుంది. నమస్తే సార్. సార్ మొత్తం గాళ్ళపేటలో మనకు ఈ సంవత్సరం చూసుకుంటే కదా నార్మల్ ఏరియా 7,024 హెక్టార్లు ఉంటే మనకు 1,114 హెక్టార్లు ఖరీఫ్లో సోయింది సార్. ముఖ్యంగా మనకు ప్యాడీ, న్యూట్రిషన్గా రెడ్ గ్రామ్, తర్వాత హార్స్ గ్రామ్ అనేది సోయింది సార్. మన మండలంలో మొత్తం యూరియా డిస్ట్రిబ్యూషన్లో చూసుకుంటే కూడా మొత్తం 120 మెట్రిక్ టన్నులు ఇచ్చినారు. డిఏపి 60 మెట్రిక్ టన్నులు. గిరినా ఇరవై ఇచ్చింది. మిగతా వాళ్ళు ఎవరున్నారమ్మా? 20 దారులు 6,000 ఎవరినప్పుడు అవి చూడు. అదే నేను చెప్తాను, ఒకటి చెప్తానండి. మీరు మాకంటే మాస్టర్లు అయితే కాదు సైకాలజీలో. రాజకీయ నాయకులు మేము మాస్టర్లు సైకాలజీలో. మనస్తత్వం తెలిసిన రాజకీయం చేయలేదు. మీరు రాజు ఉద్యోగం చేస్తారు, మాకు మనసు ఎక్కువ, కష్టమైన బాధపడతాము. మీరు కష్టమైన నాయకులకి కష్టపడతానే పట్టించుకో, రెండే ఉంటుంది మా దగ్గర. వాళ్ళ కష్టాన్ని ఏమేమి అర్థం చేసుకుంటారు. మీకేముంటే ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతారు. మాకు అక్కడ రాదు, మళ్ళీ వాళ్ళ దగ్గర గొడవ ఉంది. కాబట్టి వాళ్ళకి అర్థం కావాలని మీరు ఆయన కూడా మీరు చెప్పాలా ఈ కార్యక్రమం జరుగుతుంది దానికోసం. మీరు కానీ
బాగా చదువుకోండి అన్న. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతన్న మీకోసం కార్యక్రమం అన్ని మండలాల్లో జరుగుతున్నది. రైతుల సమస్యలు తెలుసుకునేకి మన ఇళ్ళ దగ్గరికే మనం ప్రభుత్వము నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు అందరినీ గ్రామాలకు బాట పట్టిస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులను నిర్వీర్యం చేసింది కాబట్టి మన యువ నాయకుడు పాదయాత్ర చేసిన సమయంలో రైతుల కష్టాల చూసి సలించిపోయి అన్నదాత సుఖీభావ పథకం సంవత్సరంలో 3 విడతలుగా PM కిసాన్ 2 కలిపి 20,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆ 20,000 రూపాయలు పూర్తిగా 99% రైతులకు అందించి రైతు బాట పట్టించింది. ఏదో టెక్నికల్ ఇష్యూస్ PM కిసాన్ అట్లాంటివి గ్రామానికి 3కి 4కి పడడంది మన ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వాస్తవమే. అవి కానీ మేము చొరవ తీసుకొని అధికారులతో కానీ ఆ గ్రామ రైతులతో మాట్లాడి పరిష్కారం చేపిస్తాము. బ్యాంకులతో ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి కానీ పరిష్కారం చేపిస్తాము. అదేవిధంగా రైతులు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మన పల్లె మన నీరు మనందరి బాధ్యత కార్యక్రమంలో మన జిల్లాలో ఘనంగా మన ఎమ్మెల్యే సారు గ్రామాలలో మన సప్లై ఛాన్స్ కావచ్చు, డీసెల్టింగ్ పనులు ముమ్మరంగా ప్రారంభించాడు. మరి మనకు ప్రత్యేకంగా మన సార్కి కృతజ్ఞతలు మన నియోజకవర్గం తరఫున తెలియజేస్తున్నాం. ఇవన్నీ రైతులు ఉపయోగించుకొని ప్రతి రైతుకు నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు మేము అవగాహన కల్పించి రైతులను ఆనందంగా ఉండే విధంగా చేపించాలని, ప్రతి రైతు ఆనందంగా ఉండాలని ప్రభుత్వ ఆశయమని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫార్మర్స్ 5,269 వేసినారు. ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ 5,616 ఇచ్చినారు. ఎందుకు వాళ్ళు ఎలిజిబిలిటీ లేదా మిగతా వాళ్ళు? లేదు సార్, ఇది మనకు PM కిసాన్ చేసుకున్న వాళ్ళకి మ్యాండేట్ పెట్టారు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో మనకు 5,200 మందికి రిజిస్ట్రేషన్ చేసినాం సార్. అంటే గ్రామాల్లో ఉండే వాళ్ళకంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మిగతా రైతులంతా అవుట్ సోర్సెస్లో ఉండేవాళ్ళు సార్. మన మండలంలో ఉండేవాళ్ళు వాళ్ళకు కూడా చోళ్ళ ద్వారా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. వాళ్ళకి కూడా కంప్లీట్ చేస్తున్నాం సార్. ప్రజెంట్ అయితే ఈ ఫేజ్కి మనకు EPF ఫార్మర్ ఏం చేయలేదు కాబట్టి గవర్నమెంట్ మనకు అమౌంట్ కావడం జరుగుతుంది సార్. మీరు కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తున్నారు. యాజ్ ఫర్ యువర్ స్టాటిస్టిక్స్ benefited farmers is 5,269. Benefited amount 2.11 crores. PM Kisan scheme benefited farmers 4,925. Benefited amount 0.99 crores. AP farmer registry APFR 5,616 farmers registered in Mandal. Total is 3.10. మీరు చెప్పిన దాని ప్రకారమైనా మీరు చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు బెనిఫిటెడ్ ఫార్మర్స్ 5,269లో కొద్దిమంది బయట ఉన్నారు, వాళ్ళు లేని దాని గురించి మీరు 4,925 మెంబర్స్కి మీరు డబ్బులు వేయగలిగినారండి. అన్నదాత స్కీమ్ కింద 5,200 హౌస్ హోల్డ్ సర్వే ప్రకారం మనకు వచ్చింది సార్. ఇది PM కిసాన్ ఓన్లీ మనకు రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్న ఫ్యామిలీకి మాత్రం వచ్చింది సార్. దానికి పైన మనకు దాదాపుగా 200 మంది తగ్గుతారు సార్ PM కిసాన్ బెనిఫిషియరీ. అన్ని చోట్ల ఇదే ప్రాక్టీస్ ఉంది. అన్ని చోట్ల సార్. మరి దాన్ని వాళ్ళు అడగరా మిమ్మల్ని? అంటే మనకు 2,000 రూపాయలు కొంతమంది తక్కువ వస్తే వాళ్ళు అడగరా మిమ్మల్ని? చాలా మంది ఉండవు అడగరా మిమ్మల్ని? అడుగుతారు సార్. మరి అడగనప్పుడు ఎవరు డిఫేమ్ అయింది? గవర్నమెంట్ డిఫేమ్ అయింది. ఇంత డబ్బులు ఇచ్చి కనీసం ఇట్లాంటి దృష్టికి తీసుకోవాలి కదా. నాకే నాలెడ్జ్ లేదు, 2 రోజుల నుంచి అటెండ్ అవుతున్నాను. ఈ డేటా నా దగ్గరే లేదు. ఇప్పుడు నేను చూస్తా ఉంటే నాకు అర్థమవుతుంది. ఇంకోటి సార్, PM కిసాన్కి మనకు అన్నదాత స్కీమ్ ఏంటంటే 2019 ఫిబ్రవరి తర్వాత డివైడ్ అయిన ఫ్యామిలీస్కి రావచ్చు సార్ PM కిసాన్. దాని తర్వాత ఎవరైనా ఫ్యామిలీ డివైడ్ అయినా ఎలిజిబిలిటీలోకి క్రైటీరియా లేదు. అన్నదాత స్కీమ్ అయితే అందరూ బెనిఫిట్ అయ్యారు సార్.
మీకు నాయకుడికి ఎంతమంది తెలుసు? ఎంతమంది నాయకులు తెలుసు? నాకైతే తెలియదు ఈ రోజు రాలేదని తెలుసు. ఎందుకు రాలేదని తెలుసా? కాదండి, ఇదే చెప్తాండి. మా వాళ్ళు బాధ్యత రాయితేను, అధికారులు బాధ్యత రాయితేను. కేంద్ర ప్రభుత్వం కంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇప్పిస్తుంది. గత ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఇచ్చేసి చేతులు దొరుకుతుంది. ఆయన కూడా చెప్పింది. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తక్కువ మంది బెనిఫిషరీస్ ఇచ్చినా ఎక్కువ మంది బెనిఫిషరీస్ మనం కవర్ చేస్తాము. వాళ్ళు ఇస్తానే 2,000 లెక్కన 6,000 రూపాయలు ఇస్తే 14,000 మనకి ఇస్తాను. 14,000 ఇచ్చి మళ్ళీ చిట్టేది ఉన్నట్టే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్తారు డబ్బులు రాలని. మీరు చెప్పరు, మా వాళ్ళు నేర్చుకోరు. ఎవరు తెలుసండి? నాకే తెలియదు అంటాను కదా. బాబు మొదటి నాకే తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కనుక నాకేంటంటే అడిగే ధైర్యం ఉంది. వాళ్ళు అన్నాడు 5,000 పెడితే 2,000 పర్లేదు సార్ చాలా మందికి అట్లా. మీరు ఎడ్యుకేట్ చేయండి. దిస్ ఇస్ వేర్ ఎగ్జాక్ట్లీ ద సిస్టమ్ షుడ్ యాక్ట్. వ్యవస్థ పనిచేయాల్సినటువంటి అవసరము, నాయకత్వం పనిచేయాల్సిన అవసరము, అధికారులు పనిచేయాల్సిన ప్రాంతం అది. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పాలా. ప్రజలు వాళ్ళ మాకే వాస్తవాలు వెళ్ళిపోతే వాళ్ళకి వెళ్ళిపోతే తిట్టుకునే మమ్మల్ని డబ్బులు రాలే, కొద్దిమందికి 20 ఇచ్చినారు, కొద్దిమందికి 18 ఇచ్చినారు అని చెప్పేసి ఇచ్చేది మమ్మల్ని చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. మేము ఇంత మంచి చేసి ఇంత డబ్బు ఇప్పించి మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితులు కల్పించుకుంటామంటే మీరు చెప్పాల్సిన వేదికగా చెప్పండి. సో ఫార్మర్స్ వస్తున్నారు చెప్తున్నారు సార్. సార్ ఎంతమంది తెలుసమ్మా మీకు ఇది? 44,980 మంది మనకు అట్లా మీరు నేను మాట్లాడుతున్నారు. వాళ్ళు అడగండి ఎంతమంది తెలుసు? ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, రైతులు ఎంతమంది తెలుసు? అమౌంట్ పడలేదు. ఏం సార్ దాని మీద కొద్దిగా